అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న మరొక కీలక నిర్ణయం గురించి పూర్తిగా క్లియర్గా వివరించబోతున్నాను. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి దర్శన టికెట్ల విధానంలో భారీ మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం వివరించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. నేను లైవ్లో ఈటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈ అధికారిక అప్డేట్ని అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పటివరకు తిరుమలలో శ్రీవాణి దర్శన్ టికెట్లు అనేవి ఆఫ్లైన్లో 800 టికెట్లు అయితే జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా టీటీడీ ఈ విధానంలో మార్పు చేస్తూ జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన్ టికెట్లు అనేవి కరెంట్ బుకింగ్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తాయండి. అంటే ముందస్తు బుకింగ్ కాదండి, అదే రోజు బుకింగ్ చేసుకునే విధానం అన్నమాట. ఈ కొత్త విధానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే శ్రీవాణి దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లో జారీ చేయబడతాయి. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారందరూ అదే రోజు సాయంత్రం 4 గంటలకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలండి. రిపోర్టింగ్ మిస్ అయితే దర్శనం అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక కుటుంబంలో గరిష్టంగా 4 సభ్యులకు మాత్రమే శ్రీవాణి దర్శన టికెట్లు అనేవి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ మందికి ఒకేసారి బుకింగ్ చేయడానికి వీలు ఉండదండి. ఈ టికెట్లు బుక్ చేయాలంటే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్, అలాగే వ్యక్తిగత వివరాలు ఈ ప్రక్రియ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ విధానంలో జరుగుతుందండి. అంటే ముందుగా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు వస్తాయి. రోజువారీ కోట పూర్తయ్యే వరకు మాత్రమే ఈ టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి. మరొకసారి అయితే నేను చెప్తానండి. జనవరి 9వ తారీఖు నుంచి ఈ శ్రీవాణి టికెట్లు అనేవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం తిరుమల వెళ్ళిన తర్వాత అదే రోజు మీరు టికెట్ తీసుకొని అదే రోజు మీరు అయితే దర్శనానికి వెళ్ళడం మంచిదండి. ముందస్తు ప్రక్రియ ఈ టికెట్లకు అందుబాటులో ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి. మొత్తానికి చెప్పాలంటే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం చేయడం, పారదర్శకత పెంచడానికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వెళ్ళాలని అనుకునే భక్తులు ఈ కొత్త నియమాలను ముందుగానే తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి తిరుమల టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.